స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. దేవాతి దేవుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతుల పైన ఆసీనుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. పరమ తండ్రి, నీకు స్తోత్రం, పరమ తండ్రి, నీకు స్తోత్రం. జీవాధిపతి, నీకు స్తోత్రం, జీవాధిపతి, నీకు స్తోత్రం. జీవం కలిగిన ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. మంచి కాపరి, ప్రధాన కాపరి, నమ్మదగిన కాపరి, నీకు స్తోత్రం. యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి చెల్లించుదాం, స్తుతి చెల్లించుదాం, స్తోత్రం చెల్లించుదాం. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలోనికి, మరి ఈ ఫేస్బుక్ ఆన్లైన్ ప్రోగ్రాంలోనికి మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రేమన దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క శనివారం దినాన, ఉపవాస కూడికను మరి ప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. అలాగే మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభు మనల్ని నిండుగా దీవించినట్లుగా, మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన వారమంతా కూడా నీ కృపాక్షేమముల చేత నింపి సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము తండ్రి మమ్మల్ని మరి నీ సన్నిధిలో ప్రవేశపెట్టావు. అందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపయు, నీ కనికరమును, నీ కటాక్షమును మా మీద ఉంచి నడిపించండి స్వామి. మరి ఉపవాస కోడికను ఘనంగా జరిగించండి, నీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఇక్కడ చేయబడే ప్రార్థనల మీద నీ కనుదృష్టి ఉంచి, నీ కాపుదల ఉంచి నడిపించండి. ప్రతి ఆటంకాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక నాయన. నువ్వు ఘనకార్యాలు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఈ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రత్యేకముగా నీవే అధ్యక్షుడిగా, నాయకుడిగా, ప్రధాన కాపరిగా ఉండి నడిపించండి నాయన. మరి ఈ ప్రార్థన కోడిక ఘనంగా, జయకరంగా జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నీవు నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడు గనుక నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. నీ సన్నిధి కటాక్షములు మా మీద మెండుగా కురిపించి మహిమ పొందమని ఈ పరిచర్య మీదను, సంఘం మీదను, మా మీదను, సంఘ బిడ్డలందరి మీదను, చూస్తున్నటువంటి బిడ్డలందరి మీద దేవా నీ సన్నిధి కురిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలన్నీ నువ్వు పొందవలసిందిగా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీవే అధ్యక్షుడిగా, నాయకుడిగా, ప్రధాన కాపరిగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం, గణపరచుదాం. దేవుని బిడ్డలారా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి
కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది దేవుని యొక్క బిడ్డలారా. మరొక పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం, మహిమపరచుదాం. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో
మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి జవాబు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన దినాన దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకొని ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి, మహిమపరచడానికి, అలాగే ప్రార్థించడానికి, ముఖ్యంగా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే సంఘాలు పాడైపోతా ఉన్నాయి, అందరూ చెదరిపోతా ఉన్నారు. అలాగే విశ్వాసుల్లో విశ్వాసము సొమ్మసిల్లిపోతా ఉంది. అనేకులు భయాందోళనతో భయముతో మందిరాలకు రాకుండా అయిపోతున్నారు. అలాగే ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, లోకమంతా భయంకరమైన పరిస్థితులు, ఈ కరోనా మహామారి మరి తగ్గుముఖం పట్టేటట్లుగా, మరి దాని నుంచి ప్రభువు విడిపించేటట్లుగా, దాన్ని మరి పూర్తిగా నిర్మూలన చేసేటట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం ఎంతైనా మంచిది. ప్రార్థన చేయటం ఎంతైనా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేయటము మరి చాలా మంచిదని మరి దేవుని మరి సేవకుడిగా మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీతిమంతుడైన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నా దేవా, నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. జీవాధిపతి, నీకు వందనాలయ్యా. అయ్యా, మా విన్నపాలు నాయన సమస్తము నాయన నీకు విన్నపించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీకు మొరపెడుతూ ఉండగా మా మొర ఆలకించండి, జవాబు దయచేయండి ప్రభువా. యేసయ్యా, ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఉండగా అయ్యా మా పితరులందరికో జవాబులు ఇచ్చావు దేవా. ఇదిగో మాకు కూడా జవాబులు ఇవ్వండి. మాలో ఉన్న యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, జవాబులు అనుగ్రహించండి ప్రభువా. నాయనా, భక్తులందరూ ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి, జవాబులు దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ కార్యాలు జరిగించండి, సూచక క్రియలు జరిగించండి. ఓ గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. మంచి దేవుడా, నీకు వందనాలయ్యా. నమ్మదగిన దేవుడా, నీకు వందనాలయ్యా. నీతిమంతుడా, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నీవు నా దేవుడివి, మా దేవుడివి, మాకు సరిపోయిన దేవుడివి. యేసయ్యా, నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించండి, జవాబును అనుగ్రహించండి స్వామి. యేసయ్యా, వందనాలయ్యా. సంఘము నాయన పాడైపోతుంది నాయన, పునాదులు పాడైపోతున్నాయి దేవా. సంఘము పాడైపోతుంది అయ్యా. సంఘము అయ్యా చల్లారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది నాయన, దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఉంది నాయన. అయ్యా, సంఘము, సంఘ బిడ్డలు అయ్యా, విశ్వాసములోంచి తొలగిపోతున్నారు తండ్రి. మందిరాలకు రాలేక భయాందోళనతో ఆయన మరి ఆరాధించలేకపోతున్నారు అయ్యా. మరి నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరచలేకపోతున్నారు, నిన్ను వేడుకోలేకపోతున్నారు. యేసయ్యా, కనికరించండి స్వామి, కృప చూపించండి స్వామి. నీ ప్రజలందరినీ దర్శించండి అయ్యా. సంఘం మరలా కట్టబడేటట్లుగా, సంఘం మరలా ఉజ్జీవింపజేసబడేటట్లుగా, ఉజ్జీవ జ్వాలలు రగిలేటట్లుగా, ఉజ్జీవం మొదటి శతాబ్ద కాలంలో అయ్యా మరి సంఘం ఏ విధంగా అయితే ఉజ్జీవం పుంజుకుందో, ఉజ్జీవం రగులుకుందో, అలాంటి ఉజ్జీవం కావాలి నాయన. యేసయ్యా, ఎంత దినములో అటువంటి ఉజ్జీవం మాకు దయచేయి నాయన, సంఘానికి దయచేయి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. రోగులతో, అనారోగ్యాలతో, సమస్యలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. సమస్యలతో ఉన్న వారిని స్వస్థపరచండి, కరోనాతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నెమ్మదిని కలుగు చేయండి ప్రభా. అయ్యా, ప్రజలు సంఘపడ్డ తండ్రి, విశ్వాసులు నాయన పనులకు వెళ్తూ ఉండగా వారికి నువ్వు తోడుగా ఉండండి, వస్తూ ఉండగా తోడుగా ఉండండి. ఎటువంటి వైరస్ ప్రభావం నాయన నీ బిడ్డల దరిదాపులకు రాకుండా గద్దించండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నిర్మూలన చేయండి నాయన. అయ్యా, ఈ తెగుల నుంచి విడిపించండి అయ్యా. ఈ తెగులను ప్రభా తగ్గుముఖం పట్టడానికి సహాయం చేయండి స్వామి. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు కార్యం చేయండి ఆయన.
అయ్యా నువ్వు కార్యం చేయి ప్రభువా, నువ్వు కార్యములు చేసే దేవుడివి, నువ్వు కార్యాలు జరిగించే దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్యములు చేసే దేవుడివి, సూచక క్రియలు చేసే దేవుడివి. అయ్యా నేను స్తుతిస్తున్నామయ్యా, యేసయ్యా నిన్ను మహింపరుస్తూ ఉన్నామయ్యా, నేను ఘనపరుస్తూ ఉన్నామయ్యా. యేసయ్యా సంఘాన్ని కట్టండి, ప్రజల్ని రక్షించండి అయ్యా, పాపములో శాపములో కూరుకుపోతున్న వారిని రక్షించండి, విడిపించండి, తప్పించండి నాయన. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, నశించుదని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యా, అయ్యా పాపులను రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చినావు దేవా. యేసయ్యా రక్షించండి అయ్యా, నీ ప్రజల్ని రక్షించండి, నీ ప్రజల్ని కాపాడండి నాయన. యేసురాజా అయ్యా సంఘ బిడ్డల్ని, సేవకుల్ని, దైవజనుల్ని, కుటుంబాలని అయ్యా మరి ఎంతో మంది దైవజనులు ప్రభా అయ్యా కొంతమంది సంఘాలు విడిచిపెట్టి సేవ ద్వారా పడవలసినటువంటి సేవకులు తండ్రి సేవను విడిచిపెట్టి అయ్యా మరి మరలా పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నారు తండ్రి. ప్రభువా కనికరించండి స్వామి, కృప చూపించండి స్వామి, దయ చూపించండి నాయన. సమర్పణ కలిగిన దైవ సేవకులుగా అయ్యా నీ సేవ చేస్తూ విశ్వాసము ద్వారాగా పోషించబడటానికి, బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీ ప్రజల్ని బలపరచండి అయ్యా. అయ్యా మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నాయన. భక్తి కలిగిన ప్రజలు, భక్తి కలిగిన సేవకులు ధైర్యం కలిగినటువంటి వారుగా ఉండగలుగుతారు ప్రభువా. కనికరించండి స్వామి. అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని అయ్యా నువ్వు స్వస్థపరచండి అయ్యా. యేసయ్యా త్వరగా తండ్రి అయ్యా ఈ యొక్క అయ్యా మరి కరోనా వైరస్ కి నాయన, ఈ COVID-19 ప్రభా అయ్యా మరి మెడిసిన్ కనిపెట్టడానికి, అయ్యా మెడిసిన్ రావడానికి సహాయం చేయి, వ్యాక్సిన్ రావడానికి సహాయం చేయి ప్రభువా. త్వరగా న్యాయం తీర్చండి, త్వరగా కార్యం జరిగించండి. మా దేశాన్ని స్వస్థపరచయ్యా. మా దేశ నాయకులు చేసిన తప్పులు, పొరపాట్లు, ప్రజలు చేసిన తప్పులు, దోషములు, అతిక్రమ క్రియలు, పాపములు క్షమించండి అయ్యా. పాపము ఎక్కువైపోయే దాన్ని బట్టి ఈ తెగుళ్ళు భయంకరంగా వస్తున్నాయి ప్రభువా. పాపాన్ని నిర్మూలన చేయండి ప్రభువా. పాపాన్ని అయ్యా మరి వేరులతో సహా పెకిలించి వేయండి ప్రభువా. పాపము శాపాన్ని తొలగించండి. ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన దొంగతనాలు, నరహత్యలు అయ్యా మరి భయంకరంగా నా ప్రభా విజృంభిస్తున్నాయి ప్రభా. ప్రజల్లో తండ్రి మానవత్వాన్ని కోల్పోతున్నారయ్యా. మానవత్వం కలిగిన ప్రజలుగా మార్చండి అయ్యా. పశుప్రాయులుగా మార్చబడుతున్నారయ్యా. పశువు లాంటి మనసు వచ్చేస్తుంది ప్రభా. పశువు లాంటి మనసు నుంచి విడిపించండి, దుర్మార్గం నుంచి విడిపించండి, దుష్టత్వం నుంచి విడిపించండి ప్రభా. యేసయ్యా కనికరించండి అయ్యా. మనుషుల్లో మానవత్వాన్ని కలుగు చేయండి ప్రభా. మానవత్వాన్ని కలుగు చేయండి అయ్యా. ప్రజల్లో నాయన మంచి మనసును కలుగు చేయండి ప్రభా. మనుషుల్లో మానవత్వాన్ని కలుగు చేయండి, మానవత్వాన్ని కలుగు చేయండి. మనుషుల్లో మంచితనము తొలగిపోకుండా మంచితనాన్ని కలుగు చేయండి ప్రభా. యేసయ్యా మా దేశాన్ని స్వస్థపరచు మా నాయన, నా తండ్రి ప్రభువా. నా నాయన మరి అనేక మంది సేవకులు చేస్తున్న పొరపాట్లను బట్టి, తప్పులను బట్టి, దోషాన్ని బట్టి, సరైన సేవ చేయని దానిని బట్టి అయ్యా, సేవకులు చేస్తున్న పాపాన్ని బట్టి అయ్యా శాపము నాయన లోకం మీదకు వచ్చిందేమో. దయచేసి క్షమించండి అయ్యా. అయ్యా సేవకుల్ని క్షమించండి అయ్యా. సేవకుల్ని క్షమించండి ప్రభా. తండ్రి మా దేశాన్ని స్వస్థపరచయ్యా. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. కనికరం చూపండి, కటాక్షం చూపండి. మాకు ఇవ్వబడిన పరిచర్యను ప్రభా నువ్వు దీవించండి. బ్రాంచ్ సంఘాలను దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడటానికి, అనేక మంది సేవకులు లేవనెత్తబడటానికి సహాయం చేయండి అయ్యా. మరి అనేక మంది ప్రజలు రక్షించబడటానికి సహాయం చేయి అయ్యా. నువ్వు ఘన కార్యాలు, గొప్ప కార్యాలు పోనుకొని అయ్యా మా పట్ల చేయండి ప్రభా. మేము కూడా సమర్పణ కలిగి, ప్రతిష్ట కలిగి జీవించడానికి కృప దయచేయి యేసయ్యా. కృప దయచేయి. వాక్యానికి లోబడేటట్లుగా, వాక్యాన్ని అనుసరించేటట్లుగా, నీ చిత్తము నెరవేర్చేటట్లుగా, నీ చిత్తానికి అప్పగించుకునేటట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రయాసము కలిగి, ప్రసవ వేదన కలిగిన బిడ్డలుగా ప్రసవ వేదన దయచేయి నాయన. ప్రసవ వేదన దయచేయి ప్రభా. పాటుపడడానికి సహాయం చేయి ప్రభా. పాటుపడిన వ్యవసాయకులుగా మార్చండి ప్రభా. మంచి సైనికుల వలె పోరాడే కృప దయచేయి నాయన. యేసయ్యా నిన్ను సంతోషపరిచే సేవకులుగా, నిన్ను సంతోషపరిచే దేవుని
ప్రజలుగా అయ్యా నీ ప్రజల్ని సహాయం చేయండి ప్రభా. నీ ప్రజల్ని దర్శించండి ప్రభా. నీ కనికరములు నీ కటాక్షములు చూపించండి నాయన. ఎంత దినముల్లో ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టకుండా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా రక్షించండి, కాపాడండి, కృప చూపించండి అయ్యా. ప్లీజ్ అయ్యా నా తండ్రి, నీ వైపు చూస్తూ నాయన ప్రార్థిస్తున్నా, నీ ముఖ దర్శనం చూస్తూ ప్రార్థిస్తున్నా. అయ్యా కనికరం చూపండి దేవా, కృప చూపించండి అయ్యా, కృప చూపండి తండ్రి, కృప చూపండి అయ్యా, కృప చూపండి దేవా. కృప చూపించి దయ చూపించి గొప్ప కార్యములు చేసి మహిమ పొందండి. దుష్టుని ఆటంకాలన్నీ కూడా దూరపరచండి ప్రభా. యేసయ్యా దూరపరచండి. నువ్వే కార్యాలు చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందండి దేవా. అయ్యా గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేసి సంఘాన్ని నాయన, సార్వత్రిక సంఘాన్ని అయ్యా మాకు ఇవ్వబడిన సంఘము సార్వత్రిక సంఘాన్ని నువ్వు కట్టండి, స్థిరపరచండి, కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా పొందవలసిందిగా మా ప్రార్థన మనవులన్నీ ఆలకించి జవాబు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది. కొంచెం సేపు ప్రభుని స్తుతించుదాం, ప్రభుని మహిమపరచుదాం, ఆరాధించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆరాధనీయుడు, కీర్తనీయుడు, భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త, అలాగే ఆకాశం మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దేవుని బిడ్డలమైన మనము స్తుతించుకుందాం. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించుదాం. కలుమూయండి ఉన్న పాటున ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా. గ్లోరీ జీసస్, హల్లెలూయా. రాజా ఆరాధనకు యోగ్యుడా, ఆది సంభూతుడా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా, స్తోత్రాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఉన్నాము నాయనా. రాజా నీకు స్తోత్రాలు, రాజా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధనా. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. యేక దేవా ఆరాధనా. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. యేక దేవా
పరిశుద్ధాత్మదేవా, త్రియేక దేవుడా, తండ్రి అయిన దేవుడా, కుమారుడు అయిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి. ఓ శాలాబా కమాల శిఖ దైవమా, నీకు స్తోత్రం. స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లునుగాక. యుగ యుగములకు నీకే మహిమ కలుగునుగాక. దైవమా, నీకు స్తోత్రములయ్యా. స్తుతి స్తుతి మహిమ ఘనత. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. గ్లోరీ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. స్తుతి మహిమ ఘనత ప్రభావములన్నీ నీకే చెల్లిస్తూ, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మా హృదయ అంతరంగములు ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పిస్తున్నామయ్యా. స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా సృష్టికర్త ప్రార్థనా మందిరం తరపున కూడి ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. కూడి ఉన్న వారికి సమీపాన దూరాన సమీపాన ఎంతమంది అయితే ఉన్నారో నా ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు, కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీతిమంతుడా, ఇంతవరకు పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, స్తుతి ఆరాధన ద్వారాగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా వాక్యములో ఉన్నటువంటి మాటలు, అమూల్యమైన శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా నువ్వు పొందవలసిందిగా, యేసు వినగల చెవులు, గ్రహించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది దేవుని యొక్క బిడ్డలారా. మరి మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. చిన్న పిల్లలారా, మీలో ఉన్నవాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అని దేవుని వాక్యం బహుతేటగా చదివిస్తుంది. మనం ఎవరమంట? దేవుని సంబంధులు. దేవుని సంబోధిస్తున్నప్పుడు దేవుని దృష్టికి ఎంత గొప్ప వయసు ఉన్నా, ఎంత గొప్పవారైనా, లేక పెద్ద వయసు కలిగిన వారైనా, ముసలివారైనా, చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, ఎవరైనా సరే దేవుని దృష్టి కంట వారు ఎవరు అంటే చిన్న పిల్లలు అంటండి.
చిన్న పిల్లలతో సమానం. చిన్న పిల్లలారా అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు అంటాడు? లోక సంబంధులు అంటలేదు, దుష్టుని సంబంధులు అంటలేదు, మీరు వాళ్ళ సంబంధులు, మనుషుల సంబంధులు అంటలేదు. మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధమైన దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అని దేవుడు సంబోధిస్తూ చిన్న పిల్లలారా, ఎంత గొప్ప మాటలో చూడండి. దేవుని బిడ్డ, మనము దేవుని దృష్టికి చిన్నపిల్లలమేనని ఆయన సంబోధిస్తూ, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధం కలిగినటువంటి దేవుని ప్రజలు, దేవుని సంబంధులు అంటున్నారు. దేవుని సంబంధులు ఎవరో, దుష్టుని సంబంధులు ఎవరో మనం తెలుసుకోవాలి. పక్కనే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడుని నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చూసి దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుండి అని చెప్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా మనల్ని మోసపరచనీయకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు దేవుని బిడ్డల కారు, మీరు దేవుని ప్రజలు కారు అని సాతాను తన కుయుక్తి చేత మనుషుల్ని మోసపరుస్తూ ఉంటాడు. యేసయ్య రక్తముతో కడగబడి ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే, మనం దేవుని సంబంధులం. యేసు రక్తముతో కడగబడిన వారు దేవుని సంబంధులు. అందుకని అక్కడ చెప్తున్నాడు, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అంటే దేవుని బిడ్డ, దేవుని సంబంధి. నీతిని జరిగించేవారు దేవుడి నీతిమంతుడు కనుక నీతిని జరిగించే వారందరూ కూడా నీతిమంతులై ఉన్నారు. దేవుడు నీతిమంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కనుక నీతిని జరిగించే వారందరూ నీతిమంతులే. నీతిని జరిగించే వారందరూ నీతిమంతులు, నీతిని జరిగించే వాళ్ళందరూ కూడా దేవుని సంబంధులు. కనుక ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండా, మనల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఇంకా చూస్తే అక్కడ ఏమంటాడంటే, మరి అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు అపవాది సంబంధి. అపవాది అంటే మొదటి నుండి పాపం చేస్తూనే వచ్చాడు. మొదటి నుంచి అంటే దేవుని దగ్గర లూసిఫర్గా ఉన్నప్పుడు, లూసిఫర్గా ఉండి అంటే దేవదూతగా, కెరూబుగా ఉండి అక్కడ ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి ఈ దేవదూత అక్కడ నుంచి పాపము చేస్తూ వచ్చాడు. తన హృదయంలో గర్విస్తూ పాపం చేస్తూ వచ్చాడు. అందుకని దేవుడు అక్కడి నుంచి ఒక్క తన్ను తంతే కింద వచ్చి పడ్డాడు. అక్కడ నుంచి మొదటి నుంచి పాపం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత అవ్వ దగ్గరికి ఆ ఏదోని తోటలో వచ్చి అక్కడ అవ్వని మోసం చేశాడు, అక్కడ పాపం చేశాడు. ఈ రకంగా ఆడు పాపం చేస్తూనే వచ్చాడు. అయితే పాపం చేసే ప్రతి వాడు అపవాది సంబంధి. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పాపానికి చోటు ఇవ్వకుండా, పాపాన్ని గొంతు పిసికి చంపివేసి కప్పి పెట్టండి, పాతి పెట్టండి. పాపానికి పొరపాటున చోటు ఇవ్వకండి. అపవాది సంబంధులుగా ఉండకుండా దేవుని సంబంధులుగా,
దేవుని నీతిని అనుసరించే నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు కోరుకొని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, అపవాది క్రియలను నాశనం చేయటానికి, అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని సంబంధులం మనం. హల్లెలూయా. ఆ దేవుని సంబంధులం కనుక ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులం అండి? దేవుని సంబంధులం. దేవుడు రక్త సంబంధాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఈ బంధము శరీర సంబంధమైన బంధం కాదు. ఈ బంధం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన బంధం, ప్రాణముతో ప్రణవేసుకునే బంధం ఇది. ఈ బంధాన్ని ప్రభువు మనకి ఏర్పాటు చేశాడు. కనుకనే మనం ఇప్పుడు దేవుని సంబంధులం. బంధము ఏర్పాటు చేశాడు. బంధము నీవే స్నేహము. ప్రేమ దేవుని బిడ్డలారా, బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇది శరీర సంబంధమైన బంధము కాదు, ఆత్మ సంబంధమైన బంధము. మన ప్రాణముతో ఆయన ప్రాణం పెనవేసుకొని ఈ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని సంబంధులం. మర్చిపోగాకు. నీ జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా మనం దేవుని సంబంధం అని గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డ, మనము దేవుని సంబంధులమని దేవుడే స్పష్టంగా తెలియపరుస్తున్నాడు తన వాక్యము ద్వారా. ఇంకా చూస్తే మనం దేవుని సంబంధులము కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు అని చెప్తున్నాడు. మనము దేవుని సంబంధులము కనుక మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని మనము జయించి ఉన్నామని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనలో ఉంది ఎవరో? ఎవరున్నారు? నీలో, నాలో, మనలో ఎవరున్నారు? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటేనే ఈ లోకములో ఉన్నటువంటి సాతాను కంటే గొప్పవాడు మనలో ఉండాలి. వాడు శక్తిమంతుడు. మన ప్రభు సర్వశక్తిమంతుడు. 91వ కీర్తనలో అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించిన వాడవుతాడు. అంటే సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వశక్తిమంతుడు మన ప్రభువు. లోకములో ఉన్నవాడు శక్తివంతుడే. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడంట. కనుకనే మనం వారిని, లోకములో ఉన్నవారిని జయించి ఉన్నామని చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. మనలో యేసయ్య ఉంటే వాడిని జయించగలుగుతాం. మనలో దేవుడు ఉంటే వాడిని జయించగలుగుతాం. మనలో లోక ఆశలు ఉంటే, మనలో దుష్ట ఆలోచనలు ఉంటే, మనలో దుష్టునికి సంబంధించినవి ఉంటే వాడిని జయించలేం. మనం వారిని జయించాలంటే మనలో యేసయ్య ఉండాలి. అందుకని దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవాడు ఎవరు అని ఒక్కసారి నీవే పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. మనలో ఎవరు నివసించాలి? మనలో ఎవరుండాలి? దేవుని వాక్యం చెప్తుంది, నీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్ప దేవుడు ఆయన. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, చేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. స్తోత్రం, హల్లెలూయా. కనుక గొప్పవాడు మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు. కనుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల నుంచి 2 మాటలు నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను,
మృగములకును ఇత్తును అని దావీదు పలుకుతున్నాడు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, 40 రోజులు ఇశ్రాయేలు సైన్యం దగ్గరికి ఆ లోయ అవతల వడ్డు ఫిలిష్తీయులు, లోయ యువతల వడ్డు ఇశ్రాయేలు ప్రజలు. గాతువాడైన గొలియాతు వచ్చి 40 దినాలు తన యొక్క భారీ శరీరాన్ని చూపించుకుంటూ, మీలో ఎవడైనా నన్ను జయించగలిగిన వాడు ఉంటే మీలో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, నేను యుద్ధానికి వస్తా. నన్ను ఎవరైనా జయిస్తే మా ఫిలిష్తీయులు మా రాజ్యమంతా మీరు స్వాధీనపరచుకోవచ్చు. మీలో ఎవరినైనా నేను జయిస్తే మీ రాజ్యాన్ని నేను జయించినట్టు అవుతాను, స్వాధీనపరచుకుంటా అని 40 దినాలు భయపెడుతూ వచ్చాడు. 6 మూరల జానుడు ఎత్తండి అతని యొక్క హైటు. గొలియాతు హైటు 6 మూరల జానుడు ఎత్తు. చూడండి దేవుని బిడ్డలారా, అంత హైటు కలిగినటువంటి వ్యక్తి భారీ శరీరాన్ని పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజల్ని బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. అయితే ఆ రోజుల్లో సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కూడా భయపడిపోతున్నాడు. సౌలు రాజు కూడా అతను చూసి భయపడిపోతున్నాడు. అతని శరీరాన్ని చూసి భయపడిపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. అదే సైన్యంలో దావీదు యొక్క అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. వాళ్ళు భారీ శరీరం కలిగిన వాళ్ళే, దావీదు యొక్క అన్నదమ్ములు. వాళ్ళు కూడా గొలియాతును చూసి భయపడిపోతున్నారు. అయితే గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు ఒక రోజున వాళ్ళ నాన్నగారు పిలిచి, అన్నదమ్ములు మీ అన్నలు సైన్యములో ఉన్నారు, వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళ క్షేమ యోగాల్ని మరి తెలుసుకొని రమ్మని దావీదును పంపిస్తే, దావీదు వచ్చి అక్కడ ఆ సైన్యంలో వచ్చి చూస్తే ఆ భారీ శరీరంతో ఉన్నటువంటి గొలియాతు కనపడ్డాడు. వీళ్ళందరూ భయపడిపోతున్నారు. సౌలు రాజు భయపడిపోతున్నాడు. దావీదు సైన్యంలోకి వచ్చి కొంతమంది సైనికులతో చెప్తున్నాడు, వాడిని జయిస్తే రాజుగారు ఏమేమి చేస్తాడని అంటున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు, రక్షణ లేని ఫిలిష్తీయుడు వాడి భారీ శరీరంతో భయపెడుతూ వస్తున్నాడు. కానీ వాడికి ఎందుకు భయపడాలి, వాడిని నేను చంపుతాను అన్నట్లుగా సైనికులతో చెప్తూ వచ్చాడు. ఆ సైనికులు కాస్త పోయి సౌలు రాజుకి చెప్పినప్పుడు సౌలు రాజు దావీదుని పిలిపించాడు. ఎవరు నువ్వంటే, నేను నీ దాసుడనే యెష్షయి కుమారుని అని చెప్పాడు. అట్లానా, మరి వాడిని జయించడానికి నీకు శక్తి సరిపోద్దా అంటే, సరిపోద్ది రాజా అని అంటే, లేదు వాడు బాల్యం నుండే మరి కత్తి యుద్ధం చేసినటువంటి వాడు ఇప్పుడు భారీ శరీరంతో ఉన్నాడు, నువ్వేం బాలుడుగా ఉన్నావు, వాడిని నువ్వు జయించలేవు, మన సైన్యం ఓడిపోతుంది, మన రాజ్యాన్ని వాడు స్వాధీనపరచుకుంటాడని చెప్తే, లేదు రాజా, ఒకరోజు నేను గొర్రెలు కాస్తూ ఉండగా సింహం వచ్చింది. ఆ సింహము గొర్రె పిల్లలు తీసుకొని వెళ్తూ ఉంటే నేను సింహమును వెంబడించి సింహము కంటే వేగంగా పరిగెత్తి ఆ సింహము నోట్లో నుంచి నా దేవుడు ఆ గొర్రె పిల్లని విడిపించడానికి, నాలో ఉన్న దేవుడు విడిపించడానికి నాకు శక్తినిచ్చాడు. ఆ శక్తి ఆ గొర్రె పిల్లని క్షేమంగా తీసి బయట పెట్టి సింహాన్ని చీల్చివేసేశాడు. అవునా అని సౌలు రాజు. మరొక రోజు ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తి ఆ గొర్రె పిల్లను దాని నోట్లో నుంచి విడిపించి వెలుగుబంటిని చీల్చేశాడు. నాలో ఉన్నటువంటి యేసయ్య ఆ రెండింటిని చంపడానికి సహాయం చేశాడు, జయించడానికి అని చెప్పినప్పుడు సౌలు రాజులో దేవుని మంట మండింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు రాజు భయపడడానికి కారణం ఏమిటంటే, సౌలు రాజులో ఉన్న దేవుని ఆత్మ తొలగిపోయింది. దేవుడు అతనిలో లేడు, అతనిలో దుర్రాత్మ పనిచేస్తుంది. సాతానుకి బంధువు అయిపోయాడు, అపవాది సంబంధి అయిపోయాడు సౌలు రాజు. కనుకనే అతడు భయపడిపోతున్నాడు.
దావీదు మాత్రం దేవుని సంబంధిగా ఉన్నాడు, దేవుడు అతనిలో నివసిస్తున్నాడు కనుక దావీదులో ఒక రోషము, దావీదులో ఒక ధైర్యము, దావీదులో ఒక పట్టుదల, నా దేవుడు నాలో ఉన్నాడు కనుక నేను వాడిని జయిస్తాను అని ఒక కాన్ఫిడెంట్గా దావీదు ధైర్యంగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అందుకనే అక్కడ దావీదు అంటున్నాడు, ఈ దినమున గొలియాత్ ఏమంటున్నాడంటే, నా మీదకి కుక్క వచ్చినట్లుగా వస్తున్నావా? దావీదుని శపించాడు, వాళ్ళ దేవతల పేరట దావీదుని చెప్పించి, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నాడు. గొలియాత్ అంటే దావీదు అంటున్నాడు, దావీదు నువ్వు కత్తి చేత ఈడి చేత వీటిని ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. నువ్వు కత్తితో ఈటితో వస్తున్నావు, నా దగ్గర ఏమీ లేదు, కత్తి లేదు, ఈటి లేదు, కానీ నా దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామం పేరట నేను నీ మీదకు వస్తున్నా. అంటే ఆయనలో ఉన్నాడు బలముగా. కనుక దావీదు ఈ దినమున యెహోవా నిన్ను నాకు అప్పగిస్తాడు, నేను నిన్ను చంపి నీ తలం తెగవేత్తనని ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడు, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినము నా దేవుడు నాకు అప్పగిస్తున్నాడని చెప్పి దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి. ఆయన తప్పకుండా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వారిని జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తున్నాడు, బలమునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు నమ్మిన దేవుడే మన దేవుడు, దావీదులో ఉన్న దేవుడే మనలో ఉన్నాడు. దావీదుకి ఇచ్చిన శక్తినే దేవుడు మనకిస్తున్నాడు. దావీదులో ఉన్న ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక మనము దేవుని సంబంధం కనుక మనలో ఉన్నవాడు లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే దావీదు గొలియాతును జయించాడు, చంపాడు. అతని కత్తిని తీసుకొని అతని మెడకైనా నరికి తీసుకుని వచ్చి సౌలు రాజు ముందు నిలబెట్టాడు. ఎంత గొప్ప మాటలో చూడండి దేవుని పెట్టారు. మనలో దావీదులో ఉన్నటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఇది రోషము కలగాలి, మనలో మంట పుట్టాలి, మనలో ఒక ధైర్యం కలగాలి. మనలో ఉన్నవాడు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనలో ఉన్నవాడు ఎవడు? రోషం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనలో నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు, అందరిలో నివసిస్తున్నటువంటి వాడు కనుక వారిని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. దేవుని బిడ్డ ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ అశ్షూరు రాజు ఇశ్రాయేలీయుల ప్రజలు యూదా జనాంగం దగ్గరికి, ఇశ్రాయేలీయుల దేశానికి యుద్ధానికి రావటానికి ప్రయత్నం చేస్తూ హిజ్కియా రాజుని బెదిరించాడట. అశ్షూరు రాజుకి
పన్ను కడుతూ బంగారము వెండి, దేవుని సన్నిధిలో ఉన్న బంగారం వెండి తీసుకొచ్చి వచ్చాడు. వచ్చినప్పుడు అశ్షూరు రాజు కొంతకాలం రాకుండా మానేశాడు. మరల తర్వాత 2-3 సంవత్సరాలు ఆగి మరలా అశ్షూరు రాజు హిజ్కియా రాజు పన్ను కట్టకపోయేసరికి అశ్షూరు రాజు వచ్చి, ఇదిగో మరలా మీ దేశం మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను, కనుక నీవు పన్ను కడితే సరి, లేకపోతే నీ దేశం మీదకి యుద్ధానికి వస్తాను, మీతో యుద్ధం చేస్తాను, మీ దేశాన్ని కొల్లగొడతాను అంటే హిజ్కియా రాజు ఏమన్నాడంటే, ఇంతకాలం నీకు బానిసలుగా మరి నీకు ఊడిగం చేస్తూ వచ్చావు, మా దేవుని సన్నిధిలో ఉన్న బంగారం వెండి అంతా తీసుకొచ్చి నీ ముఖాన్ని బట్టి నీకు శిస్తు కట్టావు, నీకు పన్ను కట్టాం, ఇక మీదట మేము ఏ పన్ను కట్టాం ఏది కట్టాం, నీకు చేతనైంది చేసుకో అని చెప్పేసి ఆ వచ్చినటువంటి ఆ దూతలతో హిజ్కియా రాజు చెప్పి పంపించేశాడు. మొదట ఆ మాట చెప్పక ముందు భయపడి ఆ లెటర్ తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దైవజనుడైన యెషయా వచ్చి, ఇదిగో అశ్షూరు రాజు ఏ విధంగా వచ్చాడో ఆ విధంగానే పారిపోతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని దైవజనుడి ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు హిజ్కియా రాజులో ఒక గొప్ప ధైర్యం వచ్చింది. ఎందుకంటే అతనిలో ఉన్నవాడు గొప్పవాడు కదా, అందుకని ధైర్యం వచ్చింది. రెండవసారి వచ్చి లెటర్ ఆ తాకీదు ఉత్తరం చెప్పితే ఇచ్చి పంపిస్తే హిజ్కియా రాజు అంటున్నాడు, నీకు కానీ నీ సైన్యానికి నేను భయపడను, నా దేవుడు నాలో ఉన్నాడు, నీకు అసలు పన్నే కట్టనని చెప్పి పంపించేశాడు. పంపిస్తే ఆ అశ్షూరు రాజు సైన్యము తీసుకొని హిజ్కియా రాజు ఆ యోధా ప్రజల మీదకి యుద్ధానికి సిద్ధపడిపోయి వస్తుంటే ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఆ దేశం చుట్టూ, యోధా దేశం చుట్టూ ముట్టడి దెబ్బలు వేసేశారు. ఇప్పుడు హిజ్కియా రాజు ధైర్యంగా ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పాడు కనుక, ఆయన నాలో ఉన్నాడు కనుక తప్పకుండా అశ్షూరు రాజుని అతని సైన్యాన్ని జయిస్తానని చెప్పాడు. అయితే హిజ్కియా రాజు ధైర్యంగా ఉన్నాడు, అతని సైన్యం మాత్రం, అతని ప్రజలు మాత్రం, యోధా ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు, ధైర్యం చెడిపోతాం. అందుకనే హిజ్కియా రాజు అంటున్నాడు, దిగులు పడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి, అశ్షూరు రాజుకైనను అతని సైన్యముడికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఎందుకంటే అతనికి సహాయం మరి అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. అతనికి సహాయము కొద్ది సహాయమే, మనుషుల సహాయమే, కానీ అతనికంటే ఎక్కువ సహాయం మనకు కలదు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటే మాంస సంబంధమైన బాహువే అతనికి అండా. ఏమంటండి అంటే సైనికులు, శరీర సంబంధమైన మనుషులు లక్షల కొలది ఉండొచ్చు, 1,85,000 మంది ఉన్నారు శరీర సంబంధమైన వారు. కానీ మనకు సహాయం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడని యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి హిజ్కియా రాజు చెప్పినప్పుడు, హిజ్కియా రాజు చెప్పినటువంటి మాటలకు ప్రజలందరిలో ధైర్యం పుట్టిందంట. హిజ్కియా రాజు మాటల మీద వారు నమ్మకం ఉంచారు కనుక దేవుడు అద్భుతం జరిగించాడు, ఆశ్చర్యకార్యం జరిగించాడు. అతను సైన్యమును మరి కొల్లగొట్టడానికి, దేవుడు తన ప్రజలను రక్షించడానికి హిజ్కియా రాజులో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక అశ్షూరు రాజుని తరిమి కొట్టేశాడు. ఒక్క రోజులోనే దేవుడు అద్భుతం జరిగించి 1,85,000 మందిని హతమార్చినట్లుగా ఒక్క దేవదూతను పంపించాడు దేవుడు. ఒక్క రాత్రిలోనే ఒక్క దేవదూతను పంపించాడు. ఆ ఒక్క దేవదూత 1,85,000 మందిని హతమార్చుకుంటూ రక్తము ఏరులై పారింది. తెల్లవారేసరికి చూస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలు చూస్తే ఎక్కడ చూసినా శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.
కుప్పలు తెప్పలుగా పడిపోయి అక్కడ చూస్తే ఎవ్వరు బ్రతికిలేరు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొల సొమ్ము, దోపుడు సొమ్ము వాళ్ళు దోపుడు సొమ్ముని పంచుకున్నారు, కొల్లగొట్టుకున్నారు. రాజు, అశ్షూరు రాజు వచ్చి చూసి భయపడిపోయి అతడు పారిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ దేవత గుడిలో ఉంటే వాళ్ళ కొడుకులే అతన్ని చంపేశారు. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న హిజ్కియా రాజులో ఉన్న దేవుడు గొప్పవాడు. మనలో ఉన్న ఆ దేవుడే మన హృదయంలో మనలో ఉన్నారు. ఆ రోజున ఉన్న దేవుడే ఈ రోజున మనలో ఉండి నివసిస్తూ మనకు ధైర్యాన్ని పుట్టిస్తూ గొప్పవాడిగా ఉన్నాడు. ఆ రోజున వాళ్ళు భయపడిపోయారు, కానీ దేవుడు వారికి ధైర్యం వారిలో ఉన్నాడు కనుక వారిని దేవుడు వారిని రక్షించగలిగాడు. అశ్షూరు సైన్యం మొత్తాన్ని నాశనం చేసి వాళ్ళకి జయం అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించగలుగుతారని చెప్తున్నాడు. మరి మనలో ఉన్నవాడు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి లోకాధికారి ఉన్నాడా? ఒక్కసారి మనము పరీక్ష చేసుకుంది. దేవుని బిడ్డ, ఎవరు మనలో నివసిస్తున్నారు? నీవు పాపం చేస్తే దుష్టుని సంబంధివి. నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దుష్టుడు నీ మీద ఆధిపత్యం వహించి నడిపిస్తున్నాడని అర్థం. పాపానికి దూరంగా ఉండి పాపాన్ని విడిచిపెట్టి నీతిని అనుసరించితే నీతిమంతులుగా మార్చబడతారు, నీతిలో నడిపించబడతారు. నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడు. నీతిమంతుడైన యేసయ్య నీతిమంతుడు కనుక మనము దేవుని సంబంధులుగా ఉండి మనలో ఆయన ఉండి గొప్ప కార్యాలు చేస్తూ మరి సాతాన్ని జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం, మరి సమస్యల్ని జయించగలుగుతాం. ఎవరున్నారు మనలో? ఒక్కసారి మనమే పరీక్ష చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మాటల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మాటల్ని తలంచుకుంటూ మన జీవితకాలం అంతా నడిపించబడదాం. ప్రభు మనకి జయాన్ని అనుగ్రహించే దేవుడు కనుక దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవారు ఎవరు అని నువ్వు గుర్తించగలిగితే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో, మా హృదయాల్లో వచ్చేయి నాయన. ఈ వాక్యం ప్రకారంగా ప్రతి బిడ్డ నడిపించబడేటట్లుగా కృప అనుగ్రహించండి, కటాక్షం అనుగ్రహించండి అయ్యా. నీ కాపుదల భద్రతలో ప్రతి బిడ్డను ఉంచండి ప్రభా. ఇదిగో దుష్టుని సంబంధులుగా ఉండకుండా నీ సంబంధులుగా మేము ఈ లోకంలో బ్రతకడానికి, జీవించడానికి సహాయం చేయి. మాలో ఉన్నవాడివి నీవేనని మేము గుర్తించేటట్లుగా, మాలో నిన్ను దాచుకోవడానికి, నీలో మేము ఉండటానికి సహాయం చేయి ప్రభా. పాపం చేయకుండా పాపానికి దూరంగా పారిపోవడానికి సహాయం చేయి ప్రభా. ఇదిగో నీతిని అనుసరించి నీతిమంతులుగా మార్చబడుతూ నీ సంబంధులుగా ఉంటూ నిన్ను మాలో ధరించుకొని మాలో ఉండేటట్లుగా, మాలో ఉంటే అయ్యా లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక వారిని మేము జయించగలుగుతాం ప్రభువా. ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. దావీదులో ఉన్నవాడివి కనుకనే ఆ గొలియాతుని జయించగలిగాడు. హిజ్కియా రాజులో ఉన్నవాడివి కనుకనే ధైర్యం పుట్టి వారు అశ్షూరు దండుని జయించడానికి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. ప్రభువా, నువ్వు చేసినటువంటి మాటలు, నువ్వు చెప్పినటువంటి మాటలు, నువ్వు చేసిన కార్యాలను మేము తలంచుకుంటున్నాం. మాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అయ్యా. కనుకనే మేము వారిని జయించగలగటానికి శక్తినిస్తున్నావు, బలమనిస్తున్నావు, అభిషేకం ఇస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. నీ ప్రజల్ని దర్శించండి. దూరాన సమీపాన నా ప్రియులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ దర్శించిన ఆయన. వారు నీ ప్రజలని, నీ సొత్తని, నీ సంబంధులని గుర్తెరగటానికి, వారిలో నివసిస్తున్నావని గుర్తెరగడానికి సహాయం చేయి. పాపానికి చోటివ్వకుండా నీతిని అనుసరించి నడవడానికి సహాయం చేయి ప్రభా. ఇదిగో కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, సమస్యల్లో ఉన్న వారిని
రోగాలతో బంధకాలతో ఉన్న వారిని విడిపించి స్వస్థపరచండి ప్రభువా. అయ్యా, గొప్ప కార్యాలు చేసి మహిమ పొందండి నాయన. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ధైర్యాన్ని జీవితంలో నడిపించండి, కాపుదల భద్రతలో ఉంచి నడిపించి మహిమ పొందమని, ఇదిగో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరినీ బలపరిచి నడిపించండి. అయ్యా, కూడి ఉన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు కూడిన మనకు ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరికీ మనకు సంఘానికి సర్వత్ర నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామనందరికి వందనాలు.